మీ అందరికీ దేవుని పేరిట నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం చెప్పుకునే మంచి మాట ఏంటంటే, బైబిల్ చదవటం నీకు రావట్లేదు కదా, బైబిల్ అర్థం కావట్లేదని ఏ రోజైనా ప్రార్థన చేశావా? బైబిల్ నీకు అర్థం కాలేదని ఏ రోజైనా ఏడ్చావా? దేవుని దగ్గర అడిగావా? దేవా, మీ విలువైన మాటలు నాకు అర్థం కావాలయ్యా, మీ అమూల్యమైన మాటలు నాకు అర్థం కావాలయ్యా, మీ మాటల్లో ఉన్న మర్మాన్ని నేను తెలుసుకోవాలయ్యా, నా నేత్రాలు వెలిగించండి అని ఏ రోజైనా ప్రార్థన చేశావా? ఎలా చేస్తారండి ప్రార్థన? అసలు మీరు ప్రార్థన చేయరు కదా. సండే మందిరానికి వెళ్ళొచ్చి బైబిల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. మన బంగారానికి మన కొత్త బట్టలకి బీరువానిస్తాం, బైబిల్కి ఇచ్చే ప్లేసు ఎక్కడ పెడితే అక్కడే ఇస్తుంటాం. చూడండి, స్త్రీలైతే సీరియళ్ళు, సినిమాలు వాటి మీద బాగా శ్రద్ధ పెడతారు. వాటిలో వచ్చే ఎమోషనల్ ఫీలింగ్కి ఏడుస్తారు కూడా. అంటే దాంట్లో ఎంత ఇన్వాల్వ్ అయిపోతారు. నటన కోసం అయితే మీరు ఏడుస్తున్నారు, కానీ నిజమైన ఈ గ్రంథం అర్థం కాలేదని ఏ రోజైనా మీరు ఏడ్చారా? బాధపడ్డారా? మన మందిరానికి వెళ్ళినప్పుడు కాళ్ళ దగ్గర పెట్టుకొని నిలబడతాం. విలువ తెలియదు మనకి దీని గురించి. మన ఆత్మను రక్షించే విలువైన గ్రంథము, అమూల్యమైన పరిశుద్ధమైన గ్రంథము బైబిల్ అండి. మన ఆత్మను రక్షించేది, కానీ మనకు విలువ తెలీదు. కాళ్ళు తగులుతున్నా, దీని నుంచి దాటుకుంటూ వెళ్ళిపోతున్నా పట్టించుకోము. పిల్లలు ఆడుకోవటానికి ఇస్తుంటాం, ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాం. దీని విలువ మనకు తెలియట్లేదు. ఈరోజు మనం గ్రహించుకోలేకపోతున్నాం. సమస్తము సృజించబడింది దీంట్లో ఉంది. మన పితరులు ఎలా బ్రతికారో దీంట్లో ఉంది. సమస్తము ఇందుట్లో ఉంది. మనం ఎలా బ్రతకాలో బ్రతకకూడదో ఇందుట్లో ఉంది. కానీ దీని గురించి నువ్వు ఈరోజు తెలుసుకోలేకపోతున్నావు. చదవటానికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు. చూడండి, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మనం కనిపించినప్పుడు పక్కన వాళ్ళకి మనం పరిచయం చేస్తాం. వాళ్ళు ఫలానోళ్ళు, వాళ్ళు ఎలా బ్రతికారు, అలా బ్రతికారు అని చెప్పేసి వాళ్ళ విషయాలన్నీ నువ్వు చెప్పగలుగుతున్నవే. మరి దేవుని తెలుసుకున్నావా? ఎవరైనా యేసుక్రీస్తు వారి గురించి కానీ దేవుని గురించి కానీ అడిగినప్పుడు నువ్వు చెప్పగలుగుతున్నావా? నువ్వు దేని మీద శ్రద్ధ పెట్టావో చూడు. దేవుని మీద శ్రద్ధ పెడితే దేవుడు ఏంటో నీకు తెలుస్తుంది. బైబిల్ చదివితే బయట వాళ్ళు ఎవరన్నా అడిగితే నువ్వు సమాధానం చెప్పగలిగేటట్టు ఉండాలి. నీకు పనుల మీద ఉన్న శ్రద్ధ, బయట విషయాల మీద ఉన్న శ్రద్ధ బైబిల్ మీద లేదు. నిజంగా ఇందుట్లో ఉన్న మాటలు నీవు అర్థం చేసుకోగలిగినప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు, యెహోవా తండ్రి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మనకు తెలుస్తుంది. మన ఆత్మను రక్షించే గ్రంథాన్ని మనం పక్కన పడేస్తున్నాం. దయచేసి గ్రంథాన్ని చదవటానికి సమయాన్ని కేటాయించండి. నశించిపోతున్న వారిని రక్షించబడుటకు ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. బాధల్లో ఉన్నవారిని ఓదారుస్తుంది, సమస్యల్లో ఉన్నవారిని విడిపిస్తుంది. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి అవకాశం ఇవ్వండి. ఈ విలువైన గ్రంథాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. మీరు మందిరానికి వెళ్ళినప్పుడు మీ చేత్తో పట్టుకోండి, దాటకండి, కాళ్ళు తగలనీయకండి. ఇది పరిశుద్ధమైనది. బైబిల్ చదివేటప్పుడు నీ నేత్రాలు తెరవాలని దేవుని ప్రార్థన చేయి. తెలుసుకో, కొత్త నిబంధన పాత నిబంధనలో ఉన్న మాటలు పరిశుద్ధాత్మ ద్వారా కొత్త నిబంధనలో రాయబడిని. నీకు కొత్త నిబంధనలు ఒకలాగుంటే పాత నిబంధనలో ఒకలాగుంటే రెండింటిని నువ్వు కంపేర్ చేయాలి. రెండింటిని దగ్గర పెట్టితేనే నువ్వు ఏం చదువుతున్నావు నీకు అర్థమవుతుంది. బైబిల్ అంటే ఏదో మనం పొద్దున్నే లేచి తీసాం కదా, వాక్యం తీసి వచ్చాం కదా, వచ్చింది కదా అని చదవటం కాదండి. చదవటం రావాలి. దేవుడు చెప్తున్నారు, కొంచెం అచటను కొంచెం ఇచ్చటను ఉంది, రెండింటిని కంపేర్ చేయాలి. రెండింటికి నువ్వు కంపేర్ చేసినప్పుడే ఒక విలువైన మాట నీకు తెలుస్తుంది, వాక్యం తెలుస్తుంది. నీకు చదవటానికి సమయాన్ని ఇవ్వమని కోరుకుంటూ వాక్యంతో ముగించబడింది. ఆమేన్.